అనువంశిక ధర్మకర్తలను తీసేసి టెంపుల్ బోర్డులను తయారు చేసుకోవడం నిజంగా దీనికి సందర్భంగా మరి మంత్రి గారిని అభినందిస్తున్నాం, వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. మరి రెవెన్యూ కూడా యాదగిరిగుట్ట 220 కోట్ల రెవెన్యూ ఉన్నది కాబట్టి ఇది మరి చాలా దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లనే ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ మధ్య కాలంలో ఆడ స్వర్ణ తాపడం కూడా జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారితో సహా మేము అందరం కూడా పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం అనిపించింది. మరి యాదాద్రి లక్ష్మీనరసింహ సన్నిధిలో మరి పదే పదే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాని అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తారనే నమ్మకం మాకున్నది అని చెప్తూ మరి మీ ద్వారా మంత్రి గారికి మరి ఇక్కడ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్తే. శ్రీ టి హరీష్ రావు గారు. అధ్యక్ష, ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారిని, ఈ బిల్లు తయారు చేసినటువంటి అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. బిల్లు బాగా చదివాను అధ్యక్ష, చాలా సమగ్రంగా చక్కగా ఈ బిల్లు తయారు చేశారు, వారిని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను, కొన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నాను. అయితే గౌరవనీయులు మంత్రి గారు చక్కగా వివరించారు కూడా. నేను చూస్తూ ఉంటుంది, కమ్సే కమ్ కౌసర్ మొహియుద్దీన్ గారన్నా గతంలో కేసీఆర్ గారు దాదాపు 1800 కోట్లతో ఈ దేవాలయం కట్టారు, చక్కగా నిర్మించారు అని ఎంఐఎం సభ్యులు కౌసర్ మొహియుద్దీన్ గారు కేసీఆర్ గారి కృషిని గుర్తించారు. ఐ థాట్ మా సోదరిమణి సురేఖ గారు కూడా కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారని ఎక్కడన్నా ఒక మాట ప్రస్తావన వస్తుందని ఆశపడ్డా, అది ఎక్కడ కూడా రాలేదు. సరే, అది వారి విజ్ఞత అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ దేవాలయాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారు మన తెలంగాణ తిరుపతిగా, తెలంగాణ ఇలవేల్పోయినటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. సరే, మనం చూస్తున్నాం ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటుంటారు, కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా దీన్ని రాజకీయం కోసమో ప్రచారం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. బాధ్యతతో జిల్లా మెడికల్ కాలేజ్ను అక్కడే పెట్టండి అని చెప్తే నేను శాంక్షన్ కూడా చేశాను, స్థల పరిశీలనకు కూడా అక్కడికి వెళ్ళి మేము చూడడం కూడా జరిగింది. బహుశా మరి అది ఇంకా ప్రారంభమైనట్టయితే నాకు తెలియదు. అక్కడ మెడికల్ కాలేజ్ రావడం ద్వారా ఏమైందంటే ఇటు భువనగిరిలో మనకి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది. సో యాదాద్రి దగ్గర గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ పెడితే ఏమైందంటే 2 మెడికల్ కాలేజీలు ఉంటాయి. వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అక్కడ కొంత ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీలో కూడా వైద్యం దొరుకుతుంది అనేటువంటి దూరదృష్టితో నేను వెళ్ళి స్థల పరిశీలన మేము చూసాము. మరి అది రానట్టుంది, అది వస్తే మంచిదేమో ఆలోచించండి భక్తుల కోసం. ఎందుకంటే ముసలి వాళ్ళు వస్తారు, పేదలు వస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వైద్యం కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష, ఇక్కడికి ఇంకా చాలా సంతోషం ఏంటంటే కోనేరు, ఇప్పుడే మా గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అయితే చాలా కష్టపడ్డారు కేసీఆర్ గారి నాయకత్వంలో. అక్కడ నిర్మించినటువంటి కోనేరుకు ఎంత సంతోషం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆ యాదాద్రిలోని కోనేరుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వచ్చినాయి నీళ్లు కొండపోచమ్మ సాగర్ నుంచి, గంధమల్ల నుంచి కెనాల్ ద్వారా. గౌరవనీయులు మంత్రి గారితో ఒక సూచన ఏంటంటే, ఒకటి ఎమ్మెల్సీ అనేటువంటి పదమే చట్టంలో వచ్చింది. నా రిక్వెస్ట్ అయితే కంపల్సరీ ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఒక ఎమ్మెల్సీ ఉంటే మన సభ్యులు ఎవరైనా పోయినప్పుడు కానీ మనకు అక్కడ ఏదైనా విషయాలు సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తేవడానికి కూడా ఉపయోగపడాలంటే అందులో ఒక ఎమ్మెల్యేను విధిగా పెట్టండి, ఒక ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టగలిగితే బాగుంటుందనేటువంటిది మా సూచన. ఇక్కడ మంత్రి గారు చెప్పేటప్పుడేమో ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అని తన ఉపన్యాసంలో చెప్పారు. బిల్లులో మాత్రం ఎమ్మెల్సీ అనే పదం మాత్రమే వచ్చింది. సో నా రిక్వెస్ట్ అయితే 2 ఉండాలని, ఎమ్మెల్యే గారు ఉండాలి, ఎమ్మెల్సీ గారిని కూడా ఇందులో పెట్టగలిగితే బాగుంటుంది. మన రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్న తెలంగాణలో ఆల్మోస్ట్ 11-12% గిరిజనులు ఉంటారు. అయితే మీరు ఎస్సీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఒక మహిళ ఉండాలని పెట్టారు, కానీ ఎందుకో ఎస్టీలు మిస్ అయిపోయారు. తప్పకుండా ఒక గిరిజన సభ్యుడు కూడా ఇందులో ఉండే విధంగా ఈ బిల్లులో పొందుపరచాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇందులో తెలుగులో నేను చూశాను ధర్మకర్తల బోర్డు అని పదం రాశారు. బోర్డు అనేది మళ్ళీ ఇంగ్లీష్ అయిపోయింది. జనరల్గా తిరుపతిలో మేము చూస్తే ధర్మకర్తల మండలి అనేటువంటి పదం ఉంటుంది. మరి ఇక్కడ ధర్మకర్తల బోర్డు అనే పదం రాశారు. వీలైతే దాన్ని మార్చి ధర్మకర్తల మండలిగా మార్చాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను.
ఇకపోతే ఇంకొక చిన్న సూచన, జనరల్గా మనం సెంటిమెంట్స్ భక్తిభావమే మనుషుల్ని బాగా నడిపిస్తుంది. ఇది మనం కొన్ని సందర్భాల్లో పోలీసులు చేయలేని పని ఒక దేవాలయంకు పోతే ఎక్కడ ఒక లైన్ తప్పరు, క్రమశిక్షణ తప్పరు. ఆ భక్తి అనేటువంటి దేవుడి మీద ఉండేటువంటి భక్తి మనుషుల్ని చాలా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అంటే పత్రికల్లో దొంగలు పడ్డారు కానీ దేవుణ్ణి మాత్రం ఏం ముట్టుకోలేదు, అక్కడ ఉన్నాయి కూడా టచ్ చేయకుండా పోయిండ్రు అంటారు. అంటే అంత నమ్మకం, విశ్వాసం అనేటువంటిది ప్రజల్లో ఉంటూ ఉంది. ఇక్కడ నా సూచన ఏంటంటే, జనరల్గా తిరుపతిలో మీరు చాలా వరకు తిరుమల తిరుపతిని ఫాలో అయినవని చెప్తూ వచ్చారు. తిరుపతిలో అక్కడ ఈవో కానీ జేఈఓ యొక్క జీతాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇస్తారు. అంటే ఆ హుండీ డబ్బులు, భక్తులు ఇచ్చిన డబ్బులు, దేవుని సొమ్ము నుంచి జీతం తీసుకుంటున్నామంటే ఏమవుతుంది? అరే ఇది దేవుని సొమ్ము తింటున్నాము, నిజాయితీగా పనిచేయాలి, జాగ్రత్తగా పనిచేయాలనేటువంటి భక్తిభావం ఉంటుంది, బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ బిల్లులో మీరు అది పెట్టలేదు. ఆ తిరుమల తిరుపతిలో ఈవో జేఈఓలకు ఎట్లయితే ఆ దేవస్థానం డబ్బులు, హుండీ డబ్బుల నుంచి జీతం ఇస్తున్నామో, ఇక్కడ కూడా హుండీ డబ్బుల నుంచి, దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇచ్చినట్టయితే, జీతం పెద్ద ముచ్చట కాదు. ఈ దేవాలయం ఇప్పటికే 250 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఇద్దరు ఉద్యోగులకు ఇచ్చి ఇప్పుడు మన దగ్గర ఉంటున్నటువంటిది ఒకటి ఈవో, రెండవది మీరు ఎఫ్ఏ అండ్ సిఏఓ అంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇద్దరు బయట నుంచి ఉద్యోగులు, మిగతా వాళ్ళంతా టెంపుల్ ఉద్యోగులు. తిరుమల తిరుపతిలో ఎట్లయితే ఈవో జేఈఓకు దేవాలయం నుంచి జీతం ఇస్తున్నామో, ఇక్కడ కూడా ఈవో అండ్ ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా మీరు దేవాలయ డబ్బుల నుంచి జీతం ఇస్తే భయము, భక్తి, ఆ సెంటిమెంట్ ఉంటుంది కనుక బాధ్యతతో పనిచేస్తారనేటువంటిది నా సూచన. దాన్ని బిల్లులో పొందుపరచాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ బిల్లులో మీరు అన్ని పెట్టినారు చాలా వరకు. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కూడా ఈ దేవాలయంకి వచ్చే ఆదాయం నుంచి ఖర్చు పెట్టడానికి తిరుపతిలో ఒక ట్రస్ట్ పెట్టుంటారు. ఇక్కడ కూడా యాక్చువల్లీ అన్నదాన ట్రస్ట్ ఉంది, కానీ ప్రచారం ఇంకెక్కువ జరిగితే చాలామంది భక్తులు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. దానికి కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ దేవాలయం నుంచి వచ్చే ఆదాయం ద్వారా, ఆ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలోని జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కూడా మరి వెసులుబాటు కల్పించే విధంగా ఈ బిల్లులో ప్రవేశపెట్టాలని కోరుతా ఉన్నాను. మంత్రి గారు ఈ బిల్లులో ఏమన్నారంటే 100 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకు ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించాము అని చెప్పారు. అయితే 100 కోట్లకు పైగా ఇప్పటికే మన తెలంగాణ కాశీగా మనం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కూడా 127 కోట్లకు పైగా ఆదాయం వస్తూ ఉంది. సో ఎట్లయితే ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బోర్డు ఏర్పాటు చేస్తున్నామో, 100 కోట్లు దాటి 127 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి వేములవాడ టెంపుల్కు కూడా మీరు వెంటనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 100 కోట్లు దాటితే ఏర్పాటు చేయొచ్చని మనం ఈ చట్టంలోనే ఈరోజు పొందుపరిచాం. ఆల్రెడీ మనకు 100 కోట్లు దాటినటువంటి దేవాలయం వేములవాడ ఉంది. సో దానికి కూడా ఈ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే, సరే మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఇవాళ ఆ దేవాలయానికి పెరిగిన భక్తుల సంఖ్య, పెరిగిన ఆదాయమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కృషికి నిదర్శనమని చెప్పుకోవచ్చు అధ్యక్ష. దాదాపు రోజు 50,000 మంది భక్తులు వస్తున్నారు. దాదాపు 250 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం ఆ దేవాలయానికి వస్తుంది. అంతకుముందు దేవాలయం అభివృద్ధి జరగకముందు ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వచ్చింది అనేటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే మా ప్రభుత్వం మరి ఎంత చిత్తశుద్ధితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆలయాలకు మేము పూర్వ వైభవం తెచ్చాం, పురోగమనం వైపు తీసుకుపోయాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఎందుకో ఏమో ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. అసలు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గత చరిత్ర కూడా చూస్తే అధ్యక్ష, గతంలో ఎప్పుడైనా దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాలను నిర్మించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది. అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అధ్యక్ష. దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే
రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని మేము నమ్మినాం అధ్యక్ష. అందుకే మనం ఎందుకంటే తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలను మరి దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించి ప్రశాంత్ అన్న చెప్పిండు, మా మిత్రులేమో మేము ప్రారంభించినాం నిర్మించినాం అని అన్నారు. నేను కూడా నా సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2 కిలోల బంగారం భక్తులు మేము వెళ్ళి నా డబ్బులు కూడా కలుపుకొని వెళ్ళి దేవాలయంకు సమర్పించి రావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా స్వయంగా 1 కేజీ 116 గ్రాములు వారు కూడా ఇచ్చారు. అధ్యక్ష మేము సొంత డబ్బులు ఇచ్చినాము. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు, అట్లా కాదు విప్పు గారు, నువ్వు మాట్లాడు, నేను వద్దంటలేను. సరే బై 2000 కోట్లు కూడా నువ్వే ఇచ్చినావు, గుడి కూడా నువ్వే కట్టించినావు, అంత నీ పుణ్యమే తీయరాదు. దేవుడు లక్ష్మీనరసింహ స్వామి పైకెళ్ళి చూస్తుండు, ఎవరి నిజాయితీ ఏందనేది ఆ దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూస్తాడులే. మరి అది కూడా 50 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది రాష్ట్రాన్ని, ఎందుకు చేయలేదు? 50 ఏళ్ళు పాలిస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఇకపోతే రాష్ట్రంలో అధ్యక్ష సార్ వారికి మైక్ ఇవ్వండి సార్, తర్వాత వారికి మైక్ ఇవ్వండి, వారిని మాట్లాడమనండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? కేసీఆర్ గారే ఎందుకు చేసిండ్రు? అయితే అధ్యక్ష బాసర దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, భద్రాద్రి రామాలయంకు 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి 30 కోట్లు, కొండగొట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 600 కోట్లతో ఈ 2 మాత్రం అభివృద్ధికి ప్రణాళికలు చేసినాం. దయచేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని గౌరవ మంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కింద కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తక్కువ 50 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నుంచి మేము నిధులు ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ నాట్ లెస్ దాన్ అరౌండ్ 50 crores ఇచ్చేవాళ్ళం. అయితే ఈ 15 monthsలో 1 రూపాయి కూడా విడుదలైతలేదు. మరి గతంలో CGFలో శాంక్షన్ అయినటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి, వాటికి టెండర్లు పిలవాలి, ఆ పనులను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష నేనేమి చెప్పే దాంట్లో డీవియేషన్ ఉంటే తప్పు ఉంటే మంత్రి గారు సమాధానం చెప్పమనండి. నేను మంచి అన్న బిల్లు బాగా రూపొందించిండ్రు, నేను అధికారులను మంత్రి గారిని అభినందించిన, మాకు ఆ ఫెయిర్నెస్ ఉంది, మీకుంటే మీ విజ్ఞత అధ్యక్ష. ఇకపోతే ఉద్యోగుల గురించి వాస్తవంగా చెప్పాలంటే దేవాలయ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమైందంటే ఆ దేవాలయ హుండీలో డబ్బులు వస్తే వాళ్ళు జీతాలు తీసుకునే పరిస్థితి. సంవత్సరానికి ఒకసారి జాతరనో సంవత్సరానికి ఒకసారి కళ్యాణమో ఉంటే ఆ 4-5 నెలల జీతం ఒక్కసారి పడేది వాళ్ళకి. ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలల దాకా జీతాలు రాని పరిస్థితి ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారి దృష్టికి, ఎందుకంటే నాకు బాగా గుర్తు అప్పుడు అయ్యగారులందరూ రోడ్ల మీద ధర్నాలు చేసిండ్రు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు 010 కింద జీతాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తే నేను కూడా ఆ ధర్నాల్లో పాల్గొని ఉంటుంది. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ధూపదీప వేరు, ఎండోమెంట్ ఎంప్లాయీస్ వేరు. ఎందుకంటే అర్చకో హరి సాక్షి అంటారు, ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం. అందుకే అధ్యక్ష మేము వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. వారికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చి ప్రతి నెల ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చట్టాన్ని సవరించి వారికి మేము ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు, సంతోషం. ఇవాళ మనం 18వ తారీఖు అధ్యక్ష, ఈ రోజు 18వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం పడలేదు, ఇవాళకి కూడా జీతం పడలేదు అధ్యక్ష. సో నేనేమంటే మీరు 1వ తారీఖు జీతం వస్తానంటారు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా 18వ తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది. దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా 1వ తారీఖు జీతం ఇవ్వాలి, దీన్ని పరిశీలించండి అని కోరుతున్నా అధ్యక్ష. అట్లే కారుణ్య నియామకాలకు కూడా ఒక 86 మంది, అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ 86 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లల్ని వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఇస్తే
దాన్ని అవకాశం ఇస్తూ ఫైనాన్స్ మినిస్టర్గా నేను వాళ్ళను కూడా ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్లో యాడ్ చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఫైల్ క్లియర్ చేసిన చివరి రోజుల్లో. ఆ 86 మందికి ఇప్పుడు సంవత్సరం నుంచి జీతం వస్తలేదు. దయచేసి వారిని కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పెట్టి వారికి కూడా నెల నెల జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. సరే, ధూపదీప నైవేద్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల్లో పూజల కోసం 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే దీపం పెట్టడానికి, పూజలు చేయడానికి, అయితే చేసిన అయ్యగారికి కూడా ఎంతో కొంత ఉండాలని. దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష 2000 రూపాయలు ఉన్న ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముందు 6,000 రూపాయలకు పెంచాం, తర్వాత దాన్ని 10,000 రూపాయలకు ధూపదీప నైవేద్యం పెంచాం. సరే, కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నారంటే కేసీఆర్ గారు 10,000 చేసినారు, మేము వస్తే 12,000 రూపాయలు చేస్తాము అని అన్నారు. సంతోషం. దయచేసి ఆ 12,000 రూపాయలు తొందరగా ఇయ్యండి. ఇప్పుడు ఆ 12,000 సంగతి ఏందో కానీ అధ్యక్ష 2 నెలల నుంచి ధూపదీప నైవేద్యానికి ₹1 అయితే రాలే అధ్యక్ష. 2 నెలల ధూపదీప నైవేద్యం ₹1 రాలే. దయచేసి ఆ డబ్బులు విడుదల చేయండి. ఆ 12,000 రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ 12,000 రూపాయలు కూడా ధూపదీప నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష. ముగిస్తారు 3 నిమిషాలు, జస్ట్ 3 minutes ఐ విల్ ఫినిష్ సార్. మా శ్రీధర్ అన్న లేడు, 3 నిమిషాలు అధ్యక్ష, 3 నిమిషాలు. శ్రీధర్ బాబు గారు లేరు. ఎందుకక్క సీతక్క గట్ల చేయకక్క, నీ దగ్గర కూడా సమ్మక్క సారక్కకు ఏడాదికి 100 కోట్లు ఇచ్చినాం కాదక్క, 100 కోట్లు ఇచ్చి సమ్మక్క దేవుని గురించి కూడా చేసినాం కాదక్క. జర్రా అక్క, నేను ఏమంటలేను, నిన్ను దేవుని గురించి మాట్లాడితే గింత తిప్పల పెట్టకురి. 3 నిమిషాలు సార్. అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారు లేరు, బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజా రామయ్య గారు. ఐ హోప్ షీ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష. బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు. దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రాహ్మణులలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు. ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయ్యగారులు వచ్చి హిందీలో అవి మంత్రాలు చదువుతున్నారు. మా అయ్యగారులు కూడా దొరకలేరు ఇవాళ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది. మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి, వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి 100 కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా, అక్కడ ₹1 కూడా విడుదల కావట్లేదు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదన్ కూడా నిర్మించాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట, ఖమ్మం, మదిర ఈ 3 చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైనవి. ఈ 15 నెలల నుంచి పని ముందుకు పోతలేదు, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష, చివరిగా అధ్యక్ష నేను కోరేది మా శైలజా రామయ్య గారు శ్రీధరణ దృష్టికి తీసుకుపోయి వారిని విన్నోవర్ అయి ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి పెట్టి ఈ నిధులు విడుదల చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే అధ్యక్ష మనకు విదేశీ విద్యా పథకం కింద 300 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపినాం. మొదటి సంవత్సరం పైసలు ఇచ్చినాం, రెండవ సంవత్సరం పైసలు రాక కొంతమంది వెనక్కు వస్తున్నారు, కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ నాకు ఇవాళ ఫోన్ చేసింది అధ్యక్ష, ఇవాళ అసెంబ్లీలో బిల్లు వస్తుంది, జర మాట్లాడుంది, మా సురేఖ గారి దృష్టికి తీసుకుపోండి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోండి అని అడిగినారు. ఈ 300 మంది విద్యార్థులకు 30 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. పేద బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా 30 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద 497 మందికి సెలెక్ట్ అయి బెస్ట్ స్కీమ్ కింద 16 కోట్లు పెండింగ్ ఉన్నాయి, దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ బ్రాహ్మణ పరిషత్ను కూడా పునరుద్ధరించి మరి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఈ నేమ్ విషయంలో మన హరీష్ రావు గారు పాల్వాయి హరీష్ గారు చెప్పినట్టు వైటీడీఏ అనేది ఆ షార్ట్ ఫామ్ ఎట్లా వచ్చిందో మరి అంత ముందుకు యాదగిరి గుట్ట టెంపుల్ దేవస్థానమా మరి ఏ విధంగా వచ్చిందో, కానీ ప్రభుత్వానికి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కొండ సురేఖ గారికి నేను టెంపుల్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొత్తగా మనం ఒక కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాం. అట్లా యాదగిరి గుట్ట దేవస్థానం అంటే YGD అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అధ్యక్ష. నేను అధికారులతో కూడా మాట్లాడినా వాళ్ళ మనసులో కూడా అదే ఉంది. YGD యాదగిరి గుట్ట దేవస్థానము ఎక్కువ షార్ట్ లేకుండా అది రిపీట్ కాకుండా టెంపుల్ YTD అనేది డెవలప్మెంట్ అథారిటీ అనేది HMD అనేది అదంతా అప్పుడు ముందు పుచ్చుట. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, కమిటీ అయిపోయింది. మనము ఒక YGD యాదగిరి గుట్ట దేవస్థానము. ఎస్, ఎందుకంటే మొదటి నుంచి కూడా అధ్యక్ష నా నియోజకవర్గం కూడా చౌటుప్పల మండలం నారాయణపూర్ దాదాపు 50% కాన్స్టిట్యున్సీ యాదాద్రి జిల్లాలోనే ఉంది. మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద మేము యాదగిరిగుట్టకు పోతుంటివి. చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద యాదగిరిగుట్ట టెంపుల్కి పోయేటోళ్ళం. ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనేటోళ్ళం అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యన గుట్టకు పోయినప్పుడు అందరి కోరిక మేరకు యాదాద్రి అనే పేరు మార్చి మళ్ళీ యాదగిరిగుట్ట పెట్టడం అనేది కూడా మంచి పరిణామం. అందరూ కూడా దాన్ని ఆనందం సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు వాడుక భాషతో పాటు ఆ ప్రాంతం యొక్క మొత్తం ప్రజలు యాదగిరి గుట్టగానే వాళ్ళు గుర్తుపడతారు. యాదాద్రి అనేసరికి కొంచెం మళ్ళీ అయింది కాబట్టి యాదగిరి గుట్టగానే మళ్ళీ పెట్టిండ్రు. అట్లే యాదగిరి గుట్ట దేవస్థానం YBD చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్తుండ్రు, మీరు ఒకరు కూడా మాట్లాడతలేరు, మెచ్చుకుంటలేరు, అది ఇది అని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మెచ్చుకునే అంశాలు ఇవ్వలేవు, కానీ ఇది ఒక్కటి మాత్రం కేసీఆర్ గారిని అభినందించొద్దు. ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసినా ఏం చేసిండో ఏం తెలియదు, కానీ ప్రజాధనంతో ఏం ఖర్చు పెట్టినా, గుడి కట్టినా, ప్రాజెక్టు కట్టినా ప్రజాధనంతో కట్టిందే. ఒక్క నిమిషం ఒక చెప్తా, మేము ఎందుకు కట్టలే అంటే ఈ యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే అది. కానీ ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి అది మీరు వచ్చిండ్రు, మీరు కట్టిండ్రు. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము కట్టేవాళ్ళం. దాంట్లో ఏముంది? అందులో మీరు ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చేం కట్టలే. ఆ 2000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిండ్రు. కానీ కట్టడం గొప్ప విషయమే. కాకపోతే ఇది కూలిపోలే, మిగతా కూలిపోయినాయి, లక్షల కోట్లు పెట్టినాయి. ఆ దేవుడు తల్లి కాబట్టి 2000 కోట్లు కట్టిండ్రు. మంచిదే నేను చెప్తున్నా. ఇక్కడ నేను లేదు ఇక్కడ ఏనండి డిస్టర్బెన్స్. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఎందుకంటే మీరు కూడా మనం మంచి పని చేస్తే దాన్ని కూడా అభినందించండి. పొద్దున్న లేస్తే ఫైటింగ్ మోడ్లోకి వచ్చి రోజు ఫైటింగ్ చేయకండి. ఎవరైనా థ్యాంక్ యూ. కానీ ఒకటే అధ్యక్ష, ఇంకోటి, గుడి ప్రారంభోత్సవం 2000 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా. గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి ప్రారంభోత్సవం చేసి, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ప్రోటోకాల్, ప్రజాస్వామ్యం, ప్రజాయుద్ధం సొమ్ముతోటి కట్టిన గుడి మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఎమ్మెల్యే నాకు లేదు. ఏంటంటే అధ్యక్ష ఒక మాట, హరీష్ రావు గారు మీకు కోపం రావద్దు, కానీ ఆనాటి మీ పరిపాలన రాచరిక పాలన, రాజుల పాలన, ఆ విధంగా మీరు చేసింది. ఆ మాట మీరు ఒప్పుకోవాలి. ఆ విధంగా నేనేం బాధపడ్డా, అరే
మా నియోజకవర్గం చిన్నప్పటి నుంచి గుడికి పోయేది, నా మున్గోడు నియోజకవర్గం ఉన్న దాంట్లో కనీసం నాకు ఇన్విటేషన్ రాలేదు. అంత పెద్ద ఆ ప్రారంభోత్సవం కూడా అధ్యక్ష, ప్రారంభోత్సవం కూడా నాకు తెలిసినంత వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ఎంతో మంది గురువులని అవసరమైతే ప్రధానమంత్రి మొత్తం తీసుకొచ్చి చేయాల్సిన పని ఆ విధమైన గుడి. కానీ మరి ఎందుకు చేసిండో తొందర మళ్ళీ రావనుకున్నారో ఏమనుకున్నారో టక చేసేసిండ్రు. అది నేనే షాక్ అయినా, అంత పెద్ద గుడి కట్టిండ్రు, అది ఇట్లా చేసి ఇంత సింపుల్గా హడావుడిగా ఎందుకు చేసిండ్రు ఈ ప్రారంభోత్సవం? మేము అనుకున్నాం చిన్నజీఆర్ స్వామి గారిని పిలిచి పెద్ద ఎత్తున, అప్పుడేదో ఆయనతో కొంచెం భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చి ఆయన పక్కన పెట్టేసిండ్రు. అరే అయిపోయింది కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళా. అయిపోయింది నాది అయిపోయినాక ఇవ్వండి అధ్యక్ష. ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి మా సోదరుడు కుమ్మం అనిల్ గారు శాసనసభ్యులు చెప్పిండ్రు, ఐలయ్య గారు చెప్పిండ్రు, ఇది ఎంతో మంది త్యాగాల పునాదుల మీద నిర్మాణం. ఎంతమంది అంటే నాకు తెలుసు, ఐలయ్య గారు నేను కలిసి పోయినాము, ఎంతమంది పేదలు వాళ్ళ చిన్న చిన్న షాపులు పెద్దగా రోడ్లు వెడల్పు చేస్తుడు, ఇండ్లు షాపులు, వేల మంది నిర్వాసితులు అయిపోయినారు. ఈ మాట మనం అందరం ఒప్పుకోవాలి. వేల ఎకరాలు మనం టేక్ ఓవర్ చేసినాం, తక్కువ రేట్లకు తీసుకొని ప్రభుత్వం, కానీ బ్రహ్మాండంగా చేసినాం. కానీ దాంట్లో ఎంతోమంది అదైంది, ఆ బాధ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా నష్టపోయిన ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి, అదేవిధంగా పుణ్యక్షేత్రాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే రేపు ఫ్యూచర్లో నాకు తెలిసి దాదాపు హరీష్ రావు గారు అంటే 1,00,000 మంది వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మెట్రో కూడా డైరెక్ట్ గుట్టకేసినా మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది లైన్. మెట్రో ట్రైన్ సపరేట్ లైన్ కూడా గుట్టకేసిన, ఎందుకంటే ఎక్కడో లేదు, హైదరాబాద్ నానుకొని ఉంది, త్రిపులార్ నానుకొని ఉంటుంది. కాబట్టి ఈ గుట్టని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక టూరిజం స్పాట్ లాగా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. 1 minute. సార్, తమరి ద్వారా ఒక రెండు విషయాలు అర్థం కావాలని చెప్తున్నా సార్. యాదగిరిగుట్టకు రోడ్ ఏదైతే అవసరం ఉండేనో ఆ ఊర్లో నుంచి ఒక రోడ్ రావాలి సార్. అది 2 లైన్ 4 లైన్ చేయాలన్న ఆలోచన. ఇక్కడ కంజెస్టెడ్ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉండదు, ఇబ్బంది అవుతుందని. సో వైండింగ్లో షాపులు పోయినాయి. అక్కడ ఏంటంటే సార్, షాప్తో పాటు వెనక ఇల్లు కూడా ఉంటుంది సార్. నేను దాన్ని పర్సనల్గా డ్రైవ్ చేసిన, ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించి నువ్వే పర్సనల్గా పోయి చూడు అన్నారు సీఎం కేసీఆర్ గారు. అయితే సపోజ్ ఒక 60 స్క్వేర్ ఫీట్ల షాపు, వెనకకి ఇల్లు ఒక 200 స్క్వేర్ ఫీట్లు ఇల్లు ఉందనుకోండి సార్, 200-300 స్క్వేర్ ఫీట్, వాళ్ళకి 1000 స్క్వేర్ ఫీట్లు ఇప్పుడు అక్కడ కట్టే దగ్గర సార్, షాపు ప్లస్ రెసిడెన్స్ 300 స్క్వేర్ ఫీట్లు నష్టపోతే 3 వాళ్ళకి అలాట్ చేసి కట్టి ఇచ్చినాం సార్. 70-80% అయిపోయింది. నేనున్నప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇక ఏమైందో నేను చూడలేదు సార్, నేనున్నప్పుడే అయింది. అట్లా ఎవరిని కూడా నష్టం చేయలేదు సార్. 3 times ఎక్కువ ఇచ్చినాం. నంబర్ 1. నంబర్ 2 సార్, ఇక మేము అది ఇనాగ్రేషను సింపుల్గా చేసినామంటే అది మేము చేసిన పొరపాటే సార్. ఎందుకంటే మా కేసీఆర్ గారికి చాలా చేసినాం, చాలా కట్టినాం, కానీ ప్రచారం చేసుకోలేదు సార్. పెద్ద జనాలు పిలిచి పెద్ద ప్రచారం చేసుకుని ఇప్పుడు ఎక్కడైతే అన్ని దగ్గరలో చేస్తున్నారో అట్లా మేము చేసుకోలేదు సార్. అది మా పొరపాటే, మేము అంగీకరిస్తున్నాం. కేవలం ఎందుకు ప్రజాధనం వృధా కావాలి, ఇది ఎందుకు గుడుల విషయం రాజకీయంగా పోవాలి, రాజకీయం చేయొద్దు దీని మీద అని చెప్పి చాలా సింపుల్గా చేసుకున్నాం సార్. ఇక దానివల్లనే ఇప్పుడు మేము చేసింది కూడా చాలామంది తెలుసు సార్. ఇప్పుడు మీకు కూడా తెలియకపోయి ఇప్పుడు నేను చెప్పిన దానిక. అట్లనే సార్ ఇంకొకటి, ఆ గుడి ఇనాగ్రేషన్కి లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం పిలిచినాం సార్. వారు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీని పిలిచినాం సార్. దాంట్లో ఏం ఇది లేదు సార్. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ నిజాలు ప్రజలకు పోవాలని నేను చెప్తున్నా సార్. థ్యాంక్ యూ. మంత్రి గారు, మినిస్టర్ గారు, శ్రీహరి గారు ఒక్క నిమిషం. శ్రీహరి గారు అధ్యక్ష 1 నిమిషాలు ముగిస్తే అధ్యక్ష, 1 నిమిషం ముగిస్తే అధ్యక్ష. గుళ్ళకు గోపురాలకు పెట్టిన ఇల్లు మక్తల్ నియోజకవర్గం అధ్యక్ష. మక్తల్ నియోజకవర్గం పేరే మక్తల్ కాదు అధ్యక్ష, మఖస్థలము. మఖస్థలం అంటే యజ్ఞాలు యాదాలు చేసే స్థలం అధ్యక్ష.
అధ్యక్ష కృష్ణా నది ముందు టచ్ అయ్యేది తెలంగాణలో మక్తలే అధ్యక్ష. అధ్యక్ష యాదగిరి గుట్టకు ఇంత ప్రాచుర్యం చేయడానికి కారణం అధ్యక్ష అక్కడ డెవలప్మెంట్ చేశారు కాబట్టి చేసిండ్రు కాబట్టి ఆ యాదగిరి గుట్టకు ప్రాచుర్యం జరిగింది. ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే దాదాపు 70-80 గ్రామాలు పురాతన గ్రామాలు ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గంలో ఒక్క గుడి కూడా 10 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు అధ్యక్ష. ఇంత ఇబ్బంది అయింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు పుష్కరాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఆ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని కూడా గత పుష్కరాలకు ₹1 కూడా కరెక్ట్గా ఇవ్వలేదు అధ్యక్ష. డెవలప్మెంట్ కాలే. ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప డెవలప్మెంట్ అయితే అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మొన్న జరిగిన పుష్కరాలకు కొన్ని 100,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. కాబట్టి గతంలో పుష్కరాలు గొప్పగా చేయాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. ఇప్పుడు ఆ పుష్కరాలు మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎన్నో విషయాలున్నా కూడా మీరు సమయం కొద్ది తక్కువ ఇచ్చారు కాబట్టి ఎక్కడైనా గుళ్ళు గోపురాలు ఒక యాదగిరి గుట్టకి కాదు అధ్యక్ష, పెద్ద పురాతనమైన గుళ్ళు గోపురాలు చాలా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. మక్తల్లో ఉన్నట్టుగా అన్ని గుళ్ళ గోపురాల మీద ఒకవేళ దృష్టి సారించింటే మన ప్రాంతం అంతా కూడా పర్యాటక కేంద్రం అయ్యి ఖచ్చితంగా మనకు కూడా ఇన్కమ్ సోర్స్ అయ్యేటువంటి ప్రతి కాన్స్టిట్యూన్సీకి వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అది తెలియజేస్తా ఉన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థల ధర్మాదాయముల చట్టము ఏదైతే యాదగిరిగుట్టకు సంబంధించిన బిల్లు సవరించడానికై ప్రవేశపెట్టిన దానికి నేను కూడా నా వైపు నుంచి మద్దతును తెలియజేస్తూ దేవాదాయ శాఖ మాచులు మేడం మంత్రివర్యులు కొండా సురేఖ గారు ప్రవేశపెట్టిన సందర్భంలో 100 కోట్లకు పైబడినటువంటి దేవాలయాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డుగా మార్చాలని చెప్పినటువంటి అంశాన్ని చెప్పిన సందర్భంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయం కూడా ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయము, వేములవాడ శ్రీ రాజరాజస్వామి దేవాలయం రెండు కూడా సమానంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పెద్ద దేవాలయాలు 6A టెంపుల్ ఉన్న క్రమంలో అభివృద్ధి జరగకంటే ముందు రాజన్న ఆలయ దేవాలయంలోనే రాబడి ఎక్కువగా ఉండే అక్కడ అభివృద్ధి జరిగినటువంటి సందర్భంలో కాస్త మళ్ళీ ముందుకు పోతున్న క్రమంలో ఇప్పుడు వేములవాడ దేవాలయం ఆదాయం ఇన్కమ్ 189 కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని వేములవాడ దేవాలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా బోర్డుకు సంబంధించినటువంటిది ఇవ్వాలని చెప్పిన సందర్భంగా చేయాలని చెప్పిన సందర్భం ఇప్పటికే ప్రైవేట్ సంభాషణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రి వాళ్ళు జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు చెప్పడం జరిగింది, సురేఖ మేడం గారు కూడా చెప్పడం జరిగింది, క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చిందని. అది చెప్పాలని చెప్పి సందర్భంగా చేయాలని చెప్పి ఆయన కోరుతూ ఇక్కడ ఒక అంశం, మరి మీ అభివృద్ధి విషయంలో అక్కడ యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధి చేసిన సంతోషం, కానీ అదే నోట మా వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా ఏటా 100 కోట్లు ఏటా 500 కోట్లు అభివృద్ధి చేస్తానని చెప్పి చేయని సందర్భం అధ్యక్ష అక్కడ. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడేమో ఆ ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లోని వేల దేవుల అభివృద్ధి జరిగింది చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకున్నా 3వ బ్రిడ్జి ఉన్నట్టు ఆ బ్రిడ్జి మీకు కార్లు వచ్చినట్టుగా చూపించి ఆనాడు మరి చైర్మన్ ఛాంబర్లు ఫోటోలోనే వేల దేవాల అభివృద్ధి చూపించారు. 2014 తెలంగాణ రాకంటే ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉంది అధ్యక్ష. ఒక కొత్త ఇటుకని తీయలేరు, ఒక కొత్త ఇటుకని పెట్టలేరు, ఒక్క చెరువును పూడ్చినరు, కొత్తగా చెరువును దవ్వలేరు, అది కూడా మిషన్ కాకతీయ ద్వారా తీసినటువంటి సందర్భం అధ్యక్ష. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడేటువంటి మాటల్లో 70 కోట్లను చెప్పడం జరిగింది అధ్యక్ష. చెరువును పూడ్చిన సందర్భం కొత్తగా చెరువును తీసుకోలేరు. మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వాళ్ళ ప్రభుత్వ హయాంలో మళ్ళీ వెళ్ళిపోయిగా రావనుకున్నటువంటి 20 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపల వీటీడీకి పంపించి ఈ ప్రభుత్వం ద్వారా బద్దిపోచమ్మ దగ్గర పనులను కూడా ప్రారంభం చేసిన సందర్భంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా మేడం గారు కూడా 3 మార్లు వెళ్ళి శ్రీనివాసులు సార్ కానీ మేడం శైలజరామ అయ్యర్ గారు కూడా 3 మార్లు వారి దగ్గరికి వెళ్ళి వారి సూచనలు సలహాలు తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి పద్ధతులను తీసుకొని పోవడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ముందడుగు వేసే క్రమంలో 77 కోట్లతో ఆలయ విస్తీర్ణానికి ఫౌండేషన్ వేసుకున్న అధ్యక్ష. టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 35 కోట్లతో అన్నసత్రం పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి వారు అడగాని ఇవ్వడం జరిగింది. రోడ్డు వెడల్పు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్న మాట సందర్భంగా నేను చెప్తూ, అంటే
వారు ఆ ప్రభుత్వ హయాంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేరే రాజన్నాలే అభివృద్ధి చేస్తానని చేయలేరు, మేము వచ్చిన తర్వాత చేస్తున్నాం చెప్పేటువంటి కార్యక్రమం చెప్పడానికి అక్కడ చేసినందుకు మేము అభినందిస్తున్నాం యాదగిరిగుట్ట దేవాలయాన్ని. కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయిన మాటని సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి మీ విజ్ఞప్తి చేస్తున్న సభ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత మనకు యూనివర్సిటీ లేదు అధ్యక్ష. ఏదంటే వేదిక్ యూనివర్సిటీ ఒకవేళ మనకు ఉన్నట్టయితే వేముల రాజన్నాలయ పరిసరాల్లో సంగీత కళాశాల, భరతనాట్యము, కూచిపూడి నాట్యము, వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాన్ని, సాంస్కృతము, దేవలిపి, పూజా విధానాలకు మనకు తెలంగాణకు యూనివర్సిటీ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతికి పోయే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ మనకు అవకాశం ఇవ్వాలి ఒకటి యూనివర్సిటీ అని చెప్పమాట సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పుడు టీటీడీ దేవాలయానికి తెలంగాణ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలు మరి ఇక్కడ తెలంగాణకు వెళ్ళే భక్తులు కూడా అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి లేఖలు రాయడం, ఈరోజు గత 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపి వారానికి 4 రోజులు మనకు ఏదైతే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులకు సిఫార్సు లేఖలకు అవకాశం కల్పించినందుకు ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారికి, ఈవో గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు మా వేములవాడ అధ్యక్ష ఒక అంశాన్ని గత ప్రభుత్వము దేవాలయం నుండి 1000 మీటర్ల వరకు 2 అంతస్తుల పైన కట్టడాలు నిర్మాణం చేయకుండా ఉండడానికి ఒక జీవోని తీసుకొచ్చారు. దానివల్ల వేములవాడ పట్టణంలో అభివృద్ధి అయిపోతూ ఉంది. ఆగమ శాస్త్రంలో ఒకసారి చర్చించి దాన్ని పరిధిని కుదించాలని చెప్పని ఆ జీవోని ఎత్తివేయాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను ప్రవేశపెట్టిన బిల్లు మీద దాదాపుగా బీర్ల ఐలయ్య గారు, వేముల ప్రశాంత్ గారు, పాల్వాయి హరీష్ గారు, కౌసర్ మొహిద్దీన్ గారు, కూనమనేని సాంబశివర గారు, అనిల్ కుమార్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా శ్రీహరి గారు, ఆది శ్రీనివాస్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఐలయ్య గారు మరి అక్కడ బోర్డేసినందుకు సంతోషపడుతూ వారు సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ భూముల నష్టపరిహారము, షాపులు కోల్పోయిన వాళ్ళకి అన్యాయం జరిగిందనేది అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. తప్పకుండా వాటిని పరిష్కరిస్తాము. మరి అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ దాని గురించి కూడా సీఎం గారు మనకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, అది కూడా జరుగుతుంది. అదేవిధంగా డామెట్రీ అవన్నీ కూడా మనము వచ్చిన తర్వాత చేసినాము. ఆటోలు పోతుండే అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి మరి వాళ్ళకి పైకి తీసుకుపోయే అవకాశం కల్పించడము, చాలామందికి ఆటో వాళ్ళకి ఈరోజు జీవన భృతి కల్పించాము అధ్యక్ష. అదేవిధంగా సోదరులు ప్రశాంత్ గారు మాట్లాడుతూ మరి ఆ గుడి కట్టడంలో నా యొక్క శ్రమ దాగి ఉంది అని అన్నారు. దాంట్లో మరి ఎక్కడ కూడా మేము వెనక్కి పోయేది లేదు అధ్యక్ష. ఎప్పుడైనా కూడా చరిత్రగానే ఉంటుంది. అది ఎవరు కట్టారు అంటే కేసీఆర్ గారి కాలంలో కేసీఆర్ కట్టారనే ఉంటుంది. తెలంగాణ ఎవరు ఇచ్చారు అంటే సోనియమ్మ ఇచ్చిందనే ఉంటుంది. అందుకని అదేవిధంగా దాంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దాంట్లో కేసీఆర్ గారు మరి వారు మనసుతో కట్టిన గుడి అని నేను చెప్తున్నాను అధ్యక్ష. దానికి ప్రశాంత్ గారు వారి యొక్క మరి సహాయ సహకారాలు కూడా రాత్రనక పగలనక అందించాను అని చెప్పారు. మరి ఆ దేవుడికి మీకు మరి ఒక సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మీరు అదృష్టంగా మరి భావించాలి. మరి తప్పకుండా మీకు ఆ దేవుడు మంచి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. మరి పుష్కరి నిర్మాణం వాళ్ళు చేశారు కరెక్ట్ అధ్యక్ష కింద, కానీ మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పైన ఇంకొక పుష్కరిని ఓపెన్ చేశాం అధ్యక్ష. దేవుడికి పూజ కోసం అని చెప్పేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. కళ్యాణకట్ట కూడా వాళ్ళ హయాంలో నిర్మించడం జరిగింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్కు ఇప్పుడు ప్రస్తుతానికైతే 1 కోటి రూపాయలు అయితే పెడతాము. మన హరీష్ కూడా చెప్పినట్టున్నారు 5 కోట్లు పెట్టండి అని చెప్పి ప్రశాంత్ కూడా చెప్పినట్టున్నాడు. అయితే ఇప్పుడు వరకైతే మేము బిల్లులో పెట్టిన విధంగా 1 కోటికి మరి ఉంటాం అధ్యక్ష. రాను అవసరం అయితే తర్వాత పాలక మండలి ఏ నిర్ణయం అయినా కూడా తీసుకోవచ్చు కాబట్టి అందులో మరి తీసుకోవడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ
పురాతన దేవాలయాల పునరుద్ధరణ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది అధ్యక్ష. దాన్ని ఎట్లా పరిశీలించాలి, ఎట్లా పరిష్కరించాలి అని మేమందరం కూడా దాని మీద దృష్టి సారిస్తూనే ఉన్నాము. మరి అది ఎన్ని ఆర్కియాలజీ వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది కాబట్టి దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా తీసుకురావాలని టూరిజము, అదేవిధంగా టెంపుల్, అది మళ్ళీ అదేవిధంగా ఫారెస్టు, 4 డిపార్ట్మెంట్స్ అధ్యక్ష, ఆర్కియాలజీ, ఈ 4 డిపార్ట్మెంట్లు కలిసి కూర్చున్నప్పుడే దానికి ఒక కంక్లూజన్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అది కొంత సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది, కానీ మాకు మాత్రం చాలా గట్టిగా గుడులను ఏదైతే ఉందో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మాత్రం మాకు ఉంది. ఆ వేలోనే మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఊర్లలో నిజంగా చెప్పాలంటే చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నాయి. కొంతమంది దీపాలు కూడా పెట్టినటువంటి పరిస్థితుల్లో గుళ్ళు ఉన్నాయి. ఈ యొక్క వ్యవస్థను కూడా బాగు చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వేద పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాము. ప్రశాంత్ గారు చెప్పినట్టుగా ఒకటేసారి యూనివర్సిటీ అంటే పరిశీలిస్తాము, అవకాశం ఉన్నట్టయితే చేస్తాము, లేదైతే వేద పాఠశాల మొదలు అదే దానికి స్పేస్ పెట్టుకొని ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం తప్పకుండా మరి నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా కొంచెం అప్పుడు కట్టిన మీ సూట్స్ పెద్దవాళ్లకు ఉపయోగపడుతున్నాయి. డామెట్రీ మాత్రం మేము వచ్చినాక కట్టి వాళ్ళకి టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మా నడకకు దారి అదంతా కూడా ఏర్పాటు చేసి చాలా అంటే సౌకర్యాలు కల్పించాము. అప్పుడు కొంత సౌకర్యాలు అయితే లేకుండే, కొంచెం ఇబ్బంది పడుతూ ఉండే. అంటే పిల్లతాళ్ళు వస్తే కనీసం కూర్చొని పాలించుకోవడానికి కూడా నీడ లేకుండే. అది కాకుండా ఇప్పుడు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వస్తారో వాళ్ళకి సపరేట్ లిఫ్ట్ కూడా పెట్టాము. ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్తున్నాం. అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా ఈ లోపల మేము ఏర్పాటు చేశాము. అది కూడా కొత్తగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా పాల్వాయి హరీష్ గారు తన నియోజకవర్గంలో కొన్ని టెంపుల్స్ గురించి చెప్పారు. మీరు ఇవ్వండి, తప్పకుండా ఎక్కడి వరకు వీలుంటే అక్కడి వరకు మేము పరిశీలిస్తాం. ఎందుకంటే మాకు వచ్చేటి CGF 5% మాత్రమే గుళ్ళల నుంచి వస్తుంది. ఆ 5% వచ్చిన దాంట్లో నుంచే మేము మళ్ళీ గుళ్ళకు శాంక్షన్స్ ఇవ్వాలి. అది మేము అప్గ్రేడ్ చేస్తూ ఫైల్ మూవ్ చేసాము. దాన్ని పర్సంటేజ్ ఇన్కమ్ను బట్టి మాకు ఎక్కువ పర్సంటేజ్ మాకు CGFకి యాడ్ చేయాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేసాము. అది కానీ మూవ్ అయితే మనకు ఎక్కువ డబ్బు మరి దేవాదాయ శాఖకు వచ్చినప్పుడు ఆ శాఖ నుంచి మళ్ళీ ఎక్కువ గుళ్లకు శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా దళిత వాడల్లో కూడా చెయ్యాలి అని చెప్పారు. అది మంచి సూచన. అదే కళ్యాణాలు తప్పకుండా అది మంచి సూచన. దాన్ని మేము పాజిటివ్గా తీసుకొని మేము ఎందుకంటే ఎంతసేపు ఎంతవరకు మన భక్తిని విస్తరింపజేయాలి ప్రజలకు అనే ఆలోచన మీదనే ఉన్నాము. అందులో అంటే ఇప్పుడు మామూలుగా సామూహిక వివాహాలు కానీ ఇట్లాంటివి కూడా చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి. అందులో ఇది కూడా మంచి సలహా మీది. తప్పకుండా దీన్ని పాటించడానికి మేము మరి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటాము. ఇప్పటికే బాసర దేవస్థానం 42 కోట్లది ఆల్రెడీ మేము సీఎం నోటీసులో పెట్టాము. అది వీలైనంత త్వరలో మీకు మరి విడుదల చేపిస్తాము. అదేవిధంగా ఈఓ అపాయింట్మెంట్ ఫుల్ ఫేజ్లో ఇవ్వమన్నారు. కొంత స్టాఫ్ ఒక షార్టేజ్ వల్ల ఇవ్వలేకపోతున్నాం, కానీ బాసరకు మాత్రం తప్పకుండా స్పెషల్గా ఒక ఈఓను అపాయింట్ చేస్తాము. గోదావరి పుష్కరాల గురించి దాదాపుగా అందరూ మాట్లాడారు. అయితే సీఎం గారు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఇప్పటి నుంచే ఎస్టిమేషన్స్ వేయించండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కృష్ణా పుష్కరాలకు కానీ గోదావరి పుష్కరాలకు కానీ. ఇప్పుడు ఆల్రెడీ మనకు కాళేశ్వరంలో మన సరస్వతి అదేంట కాదు ముక్తేశ్వరం కాదు కాదు అది నేను అక్కడ ఆల్రెడీ సరస్వతి పుష్కరం కాదు, అది సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం దగ్గర ఇప్పుడు నడుస్తున్నాయి. దానికి ఆల్రెడీ డబ్బులు కూడా సీఎం గారు 12 కోట్లు ఏమో శాంక్షన్ చేశారు. ఆ వర్కులు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే మనము ఒక పక్క అయ్యేటప్పుడు కట్టడం అంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మేము గోదావరి కృష్ణా పుష్కరాలకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నాయని ఎస్టిమేషన్స్ తయారు చేయమని చెప్పి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా చాలా బాగా ఉండాలి, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు. మరి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు, మంచిగా వాళ్ళకి అవసరాలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా అన్ని ఇస్తా అని చెప్పారు. ఆ దిశగానే తప్పకుండా ఈ వచ్చే
మన ఏవైతే పుష్కరాలు ఉన్నాయో వాటిని నిర్వహిస్తాము. మొన్న మీరు చూశారు, మేము బోనాల పండుగ కానీ ఇంకా కొన్ని జాతరలు కానీ అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మొత్తం అన్ని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ నుంచి ప్రతి టెంపుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము ప్రత్యేకంగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాము. వీలైన చోటల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టి వచ్చిన భక్తులను కూడా వాళ్ళకు అది కొంచెం ప్లజెంట్గా ఉండే విధంగా దేవుడికి సంబంధించినటువంటి కథలు చెప్పడం కానీ అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అటువంటివి కూడా పెట్టి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ విధంగా కళాకారులను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది, కళలను కూడా బతికిచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. భద్రాచలం విషయంలో మన అన్న మాట్లాడిండు. భద్రాచలము ఆల్రెడీ సీఎం గారు చెప్పారు, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కొంత ప్రాబ్లం వస్తుంది, 70 కోట్లు రిలీజ్ చేసి ఉన్నారన్న. అది కొంచెం ఒక అతను మాత్రం అయ్యగారు ఒక అతను ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాబ్లం చేస్తున్నాడు. అది మళ్ళీ ఇంకొకటి అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ వరకు వెళ్ళి ఏదన్నా కదిలిస్తే ఆ పాత టెంపుల్ పడిపోయే అవకాశం ఉంది అని మనకు డైరెక్షన్ వచ్చింది. మొన్న వర్షంలో అది కొంచెం కిందకు కూలింది. అది ఏమన్నా పడిపోతే మళ్ళీ దానికి ఏమన్నా అంటే కొంచెం అనుమానాలు అట్లా వస్తాయి భక్తులకు అనేటువంటి ఉద్దేశంతో కొంత ఆలోచిస్తూ ఉన్నాము. కానీ మాకు మాత్రం 100% భద్రాచలాన్ని కూడా వేములవాడను కూడా యాదగిరిగుట్ట టైపులోనే పెద్ద ఎత్తున మరి డెవలప్ చేయాలనేటువంటి మరి ఆలోచన ఉంది. హరీష్ రావు గారు పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా చెప్పారు. దానికి ఏమైనా భద్రాద్రిదా చూస్తూ ఉంటాం రాసిపో. అదేవిధంగా కౌసర్ భాయ్ గారు అప్పుడు వాళ్ళ ముస్లిం అప్పుడు నిజామ్స్ ఎవరో వాళ్ళు ఆభరణాలు ఇచ్చారు మన ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి యాదగిరిగుట్టకు అని చెప్పారు. నిజంగా హర్షిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మతాలకు అతీతంగా కూడా వారు అది ఇవ్వడం అనేది మెచ్చుకోదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 64 కోట్లన్న భద్రాచలం. అయితే అదేవిధంగా ఇప్పుడు గుడిలో వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు. గుడిలో వచ్చే ఇన్కమ్ గుడిలోనే ఉంటుందన్న, అది ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. రేపు బోర్డు ఏర్పడినాక బోర్డు నిర్ణయాలను బట్టి అది ఏదైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఆ డబ్బులు మాత్రం బయట ఎక్కడ కూడా వేరే గుళ్ళకు కానీ వేటికి కానీ చేయడం లేదు. అదేవిధంగా 25 లక్షల పైన వచ్చే వాటినన్నిటిని కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ మాట్లాడాము. తిరుపతికి సంబంధించినటువంటి అడిషనల్ ఏవోతోటి గతంలో ఏ విధంగానైతే మీరు టెంపుల్స్కు వాటికి చాలా చిన్న టెంపుల్స్కి ఇచ్చేవాళ్ళు, కళ్యాణ మండపాలకు ఇచ్చేవాళ్ళు, అవన్నీ ఇచ్చేవాళ్ళు. శ్రీవాణి అనేటువంటి ఒక అది ఉంటుంది వాళ్ళకి పథకము. ఆ పథకం ద్వారా మళ్ళీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరినామన్నా అవన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అదొక లిస్ట్ పంపించి ఎక్కువ కళ్యాణ మండపాలు, చిన్న గుళ్ళు అటువంటివి మళ్ళీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మన టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్లో కళ్యాణ మండపాలు కడితే యూజ్ అవుతాయి. ఊర్లలో కూడా చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయి, అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది, మనకు ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా మేము చేసాము. అదేవిధంగా కురుమూర్తి దేవాలయం గురించి నిజంగానే చాలా పెద్ద నిర్ణయం సీఎం గారు చాలా పెద్ద ఎత్తున దాన్ని మరి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చారు. అనిల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఆ చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ కూడా డెవలప్ చేసి చుట్టుపక్కల వాటిని టూరిజం వాటిగా డెవలప్ చేయాలని ఉంది. టూరిజం విషయంలో ఇప్పటికే మేము ఒక పాలసీ అనేది తీసాము, ఈకో టూరిజం పాలసీ, టూరిజం పాలసీ, టెంపుల్ టూరిజం పాలసీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా డెవలప్ చేసి అన్నీ కూడా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణను ఒక టూరిజం హబ్గా మార్చాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ టైంలో తప్పకుండా అక్కడక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ను ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చిరస్థాయిగా మరి ఆ పేరు ఆయనది ఉంటుందన్న, అది ఎక్కడ కూడా ఎవరు కూడా దాంట్లో అభ్యంతరం చెప్పేది లేదు. మెడికల్ కాలేజ్ గురించి అడిగారు, నేను పరిశీలిస్తాను, మా నోటీస్లో అయితే లేదు.
నేను మళ్ళీ ఈసారి కూర్చున్నప్పుడు ఏదో మెడికల్ కాలేజ్ సమస్య ఉంటే ఏదన్నా అది ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న. గిరిజన సభ్యుల గురించి చెప్పారు. 4 మెంబర్స్ అనేది ఒకటి ఉంది, అందులో మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అదర్ 4 మెంబర్స్ అన్న దాంట్లో మనం గిరిజనులను కావాలంటే పెట్టుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం అన్న. అదేవిధంగా డబ్బులు అడిగారు, శాలరీస్ ఎట్ల నుంచి తీసుకుంటున్నారని. ఒక టెంపుల్ ఎంప్లాయీస్ శాలరీస్ మామూలుగా గవర్నమెంట్ పే చేస్తుందన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద. కానీ ఒక మేజర్ టెంపుల్స్ 8 యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, ఇంకా ఒక 5 టెంపుల్స్ ఏవో ఉన్నాయి, వాటికి మాత్రం టెంపుల్ నుంచే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్ట వాళ్ళు టెంపుల్ నుంచే తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారని అడగలేదు. ఈ బిల్లులో ఏమైందంటే యాదాద్రి టెంపుల్లో ఈఓ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ జీతాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నాం. అట్లనే సిఏఓ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తాం. ఆ ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం పోతుంది. ఆ ఇద్దరి గురించే. తిరుపతిలో ఏమైందంటే ఈఓకు జేఈఓకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తిరుపతి హుండీ డబ్బుల నుంచి ఇస్తున్నారు. ఆ హుండీ డబ్బులు దేవుడి డబ్బులు అంటే భయము భక్తితో పనిచేస్తారేమో. ఇది కూడా ఇద్దరికి కూడా డబ్బులు ఇక్కడ ఈ యాదాద్రిలో కూడా అట్లీస్ట్ తర్వాత ఇచ్చే మీరు ఉత్తర్వులోనైనా అది పెట్టండి. సరే సరే అలాగే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేస్తూ, మీరు జీర్ణ దేవాలయాల గురించి కూడా చెప్పారు. అవి కూడా మేము అన్నీ కూడా లిస్టు జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నామన్నా. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా కొంత స్తబ్దత ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. త్వరగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మేము పదే వెంటబడుతున్నాం. ఎక్కడిది మా దృష్టికి వచ్చినా కూడా వెంటనే ఫండ్స్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 100 కోట్లు దాటిన దాని కింద ఆటోమేటిక్గా సీనన్న అది వేములవాడ కూడా వచ్చేస్తుంది. వచ్చినాక నెక్స్ట్ దానికి పాలక మండలి అనేది వేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీహరి గారు చెప్పినంత మక్తలు అన్న చెప్పారు. నేను అన్న దగ్గరికి అక్కడికి వెళ్ళాను, వాళ్ళ నియోజకవర్గానికి. అక్కడి నుంచే కృష్ణానది స్టార్ట్ అవుతుంది అని కూడా వారు చెప్పారు. ఆ కృష్ణానది మరి ఒడ్డున చాలా 13 గుళ్ళ దాకా 12 గుళ్ళ దాకా ఉన్నాయంటే నేను ఆ రోజే అన్నను లెటర్ అడిగాను. అన్న ఒకటి ఇవ్వండి, మనం ఎస్టిమేషన్ వేయిద్దాము. కృష్ణా పుష్కరాలకు ముందే ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ ప్లస్ అక్కడ ఘాట్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పాను. అది కూడా మీరు త్వరలో మరి ఇస్తే మేము ఎస్టిమేషన్ వేయించి ముఖ్యమంత్రి గారి నుంచి మనం నిధులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సోదరులు మరి హరీష్ రావు గారు చెప్పినట్టుగా బ్రాహ్మణ నిధికి మేము ఆల్రెడీ ఎన్ని కోట్లు విడుదల చేశామని ఒక్క నిమిషం చూస్తాం. రిటర్న్లో పంపిస్తాను. సిజిఎఫ్ కింద 1693 వర్కులు నడుస్తున్నాయన్న. 497.70 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయబడి పనులు పురోగతిలో ఉన్నాయి. ధూపదీప నైవేద్యం కింద ప్రస్తుతం నెలకు 10,000 ఇస్తున్నాము. ఎటువంటి ఆదాయం లేని టెంపుల్స్లో. మరి ఈ నెల కొత్త జీతాలు పడలేదు అనేటువంటి విషయం మీరు చెప్పారు. మా అధికారుల నోటీస్కి తీసుకుపోయి అట్లాంటిది ఏదైనా ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి కూడా టంచన్గా 1వ తారీఖున వాళ్ళకు శాలరీస్ పడే విధంగా నేను ట్రై చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మన బ్రాహ్మణ సంక్షేమ నిధికి 100 కోట్లు అడిగారు కదా, అది ఇది ఒకటి అయిపోయింది. బ్రాహ్మణ సదన్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని అన్నారు. అది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాను. ఎక్కడెక్కడ 3 విలేజెస్ చెప్పారు మీరు. అదేవిధంగా విదేశీ విద్యా పథకం కింద కూడా కొంతమంది వెనక్కి వస్తున్నారన్నారు. దాని రిపోర్ట్ కూడా నేను తెప్పించుకొని మరి అటువంటి ఇది ఏదన్నా ఉంటే తప్పకుండా హెల్ప్ చేయడం జరుగుతుంది. అది మంచి కార్యక్రమం. ఎందుకు అనంటే మనకు రాను ఆ యొక్క వృత్తి నుంచి తప్పుకుంటూ. What happened? She's getting her teeth. So she has started biting Teething now. Started? Wow. Did you bring Kiko toothpaste? Kiko toothpaste because Kiko toothpaste is 75% lesser abrasive on baby's teeth and it is fluoride and preservative free. Cute smiles today, healthy teeth tomorrow. తప్పకుండా అది కూడా ఏ విధంగా గతంలో జరిగిందో మరి అది చేయడానికి ప్రయత్నం చేస్తామన్నా. ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా దాన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పారు.
నో ప్రాబ్లం. అసలు ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాము కాబట్టి తప్పకుండా యాదాద్రిని కూడా ఒక మంచి హబ్గా చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులు అక్కడికి వచ్చే విధంగా మరి మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే వైజీ అడిగి మేము సీఎం ఆఫీస్కి మేము అదే పెట్టి పంపిస్తే అట్నుంచి మాకు వచ్చినప్పుడు ఇది వచ్చింది. మళ్ళీ అది సీఎం గారి క్లారిఫికేషన్ లేకుండా నేను మార్చడం సరికాదు. తర్వాత అవసరం అవుతుంటే మళ్ళీ మనము ఇందులో పెట్టి మార్చుకు మళ్ళీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అది. ఎందుకనంటే మళ్ళీ ఇప్పుడు సీఎం గారితో లేరు, ఆయన లేరు, ట్రై చేశాను నేను, ఆయన లేరు. అందుకని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను బిల్లు పెట్టానో అధ్యక్ష, అది యాజ్ ఇట్ ఈజ్గా మీరు మరి ఆమోదించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. The question is that the Telangana Charitable and Hindu Religion 12 కోట్లన్న 12 కోట్లు Institutions and 50 కోట్లు Endowments బడ్జెట్ Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 6. They are before the House. The question is that those who are for clauses 2 to 6, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 6 do stand part of the bill. There is one non-official amendment to clause 7. The question is that the amendment given notice of by Dr. Palwai Harish Babu delete the words in those income whose income exceed rupees 100 crores per annum in chapter 14A 127 of clause 7 is before the House. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lodged. The question is, those who are for class 7, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 7 do stand part of the bill. There are no amendments to clauses 8 and 9, clause 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for the clause 8 and 9, clause 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 8 and 9, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Endowment to move the motion for the passing the bill. అధ్యక్ష, ఈ బిల్లును పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Now the House is urgent to meet again at 11 a.m. on Wednesday, the 19th March 2025.